తెల్లగుంచుది ఖడ్గమృగాలు. హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హిమా సుధీర్ టేల్స్. ఈరోజు వెరబీ జూకి వచ్చాము. ఇక్కడ ఓపెన్ సఫారీ ఉండిద్ది, సో దానికోసం వచ్చాము. జిరాఫీలు, క్యాంగరోస్, అంతకుముందు ఇండియాలో జూ చూసాను కానీ ఇక్కడ కొన్ని చాలా కొత్తగా ఉన్నాయి, సో అవన్నీ చూద్దామని వచ్చాము. ఎలా ఉండిద్దో చూడాలి, పదండి. ఆస్ట్రేలియా నేటివ్ ప్లాంట్స్ పెట్టారు, ఒక్కొక్కటి $15. ఇక్కడ కాయిన్స్ ఉన్నాయి కొన్ని, సో ఆ కాయిన్స్ మీద మనకు కావాల్సిన డిజైన్ వేసుకోవచ్చు. అక్కడ అన్నీ ఉన్నాయి కదా, వెరీబీ, ఓపెన్ రేంజ్, గొరిల్లా, సో అట్లాంటివి మనకి ఏది కావాలంటే ఆ డిజైన్స్ అన్నీ ప్రింట్ చేసుకోవచ్చు అంట. సో ఒక్కొక్క దానికి $3.5. ఇది కూడా అదే. ఇక్కడ రీసైకిల్ యువర్ ఓల్డ్ మొబైల్ ఫోన్ హియర్ అంట. ఇది చూడండి ఎన్ని ఫోన్స్ ఉన్నాయో కింద. సో మ్యాప్ ఇచ్చారు, ఈ మ్యాప్ ఫాలో అవుతా వెళ్ళిపోవడమే. ఫస్ట్ అయితే ఆస్ట్రేలియన్ ట్రైల్ ఉంది. సో నాకు తెలిసి ఇక్కడ ఆస్ట్రేలియాలో ఉండే జంతువులు ఉంటాయేమో, అంతేనా? కాంగరోస్ అవన్నీ ఉంటాయి, చూడాలి, మీకు చూపిస్తాను. కోలాస్ కూడా ఉంటాయి. కాంగరోస్ ఇంక ఇక్కడ తప్ప ఎక్కడ ఉండవు కదా, ఓన్లీ ఆస్ట్రేలియాలోనే ఉంటాయంట. చూద్దాం. ఏంటంతా క్లోజ్ చేసింది? వెల్కమ్. యా, ఇక్కడ వెల్కమ్. ఇక్కడ పాములు ఉంటాయంట. ఇప్పుడు బటర్ఫ్లై గార్డెన్ దగ్గర ఉన్నాము. బొమ్మలు అయితే ఉన్నాయి కానీ నిజం బటర్ఫ్లైస్ అయితే లేవు. చూడండి, బటర్ఫ్లైస్ ఉన్నాయి కానీ నిజం బటర్ఫ్లైస్ లేవు, ఓన్లీ జస్ట్ బటర్ఫ్లై బొమ్మలు పెట్టారు అంతే. సుధీర్, ఇది ఇంత పెద్దగా ఉంది కదా, తప్పిపోతే అందుకే మ్యాప్ ఇచ్చినట్టున్నారు సుధీర్, తప్పిపోతారని. ఇక్కడ ఒక ఇల్లులా ఉంది, చూద్దాం. జర్నీ బ్యాక్ త్రూ టైమ్ అంట. 1861లో కట్టారా ఇది? అంతేనా? ఇదిగోండి, ఇక్కడ కాసుది, ఇక్కడ గొర్రెలు పెంచుతారు. ఇక్కడ పెంచి ఇక్కడ దాన్ని ఊలు కట్ చేసి బయట ఒకటి ఉంది కదా, దాంట్లో కాగబెడతారా. గొర్రె పిల్లలు భలే ఉన్నాయి. ఇది ప్యారెట్స్ ఉండే ప్లేస్, కానీ ప్యారెట్స్ కనిపిస్తున్నాయా? ఈగో, ఇవి ప్యారెట్స్. రెండు ప్యారెట్స్ ఉన్నాయి. ఆ 2 ప్యారెట్స్కి ఎంత పెద్ద ప్లేస్ ఇచ్చారు. ఇవి కోలాస్, రోజంతా నిద్రపోతానే ఉంటాయి. రోజుకి 20 గంటలు నిద్రపోతాయి అంట. లక్కీగా లేచి ఉన్నాయి, ఇప్పుడు మంచిగా కనిపిస్తున్నాయి బాగా. వాటికి చల్లగా ఉండడానికి అలా రెయిన్ ఎఫెక్ట్ పెట్టారా? భలే ఉన్నాయి. ఏవి చూద్దామన్నా అన్నీ ప్రశాంతంగా పడుకొని నిద్రపోతున్నాయి ఈ ఎండకు అనుకుంటా. చాలా ఎండ ఎక్కువ ఉంది. ఇంకా ఇక్కడ చాలా పిట్టలు అవన్నీ ఉన్నాయి. అసలు కోలాస్ అయితే ఎంత క్యూట్గా ఉన్నాయో, నిద్రపోతానే ఉన్నాయి. అవి కళ్ళు తెరుచుకొని నిద్రపోతున్నాయి, తెలుసా సుధీ? హే క్యూటీస్, భలే క్యూట్ ఉన్నాయి కదా. హే, పొడవు కదా. హే, ఇక్కడ స్నేక్స్ ఉంటాయి అని చెప్పి సైన్ పెట్టారు. అక్కడ ఏం రాశారంటే లీవ్ దెమ్ అలోన్ అంట. అంటే వాటిని మనం కలివ్వము, అవి మనల్ని కరిస్తే పరిస్థితి ఏంటి? ఏ సుధీర్, మనం ఎందుకు కలిస్తాం వాటిని? క్యాంగరూస్ దగ్గరికి వచ్చాము. అన్నీ ఒక్కొక్క చెట్టు చూసుకొని ఒక్కొక్కటి పడుకొని ఉన్నాయి. ఇది ఒక్కటే కొంచెం లేచుంది, క్లియర్గా కనిపిస్తుంది. మిగతావన్నీ పడుకొనే ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం ఆస్ట్రేలియా ట్రైల్ కదా, సో ఇది వచ్చేసరికి ఆఫ్రికన్ ట్రైల్. నాకు తెలిసి ఇది కూడా ఒక 40 minutes పట్టింది. దీనికంటే ముందు సఫారీ రైడ్ ఉంది, ఫస్ట్ అది కంప్లీట్ చేస్తే ఒక పని అయిపోయింది. సో దాని దగ్గరికి వెళ్దాం పదండి. సఫారీ స్టేషన్. సో సఫారీ రైడ్ ఒక 40 minutes అలా ఉండిద్ది. అండ్ మనము టికెట్ తీసుకుంటాం కదా, టికెట్కి
తో పాటు సఫారీ రైడ్ కూడా ఫ్రీ. ఒకవేళ పర్సనల్గా వెళ్ళాలి అనుకుంటే చిన్న చిన్న వెహికల్స్ ఉన్నాయి, సో వాటికి మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాలి. ఇదే మనం ఇప్పుడు వెళ్ళబోయే సఫారీ రైడ్ వ్యాన్. చాలా పెద్దగా ఉంది, చాలా మంది పడతారు. ఇప్పుడైతే మనం సఫారీ రైడ్కి వచ్చాము. ఇది 1 అవర్కి ఒక రైడ్ జరిగిద్ది. సో మనము టైం చూసుకొని వచ్చి ఎక్కేయాలి. మేమైతే ఎక్కేసాం ప్రస్తుతానికి. సో చూద్దాము, మనం బస్లో వెళ్తూ ఉంటాము, అన్ని ఈ జిరాఫీలు ఇంకా జీబ్రాలు అవన్నీ చుట్టూ ఉంటాయి. చూద్దామని. సఫారీ రైడ్ మొత్తం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఏ ఏ యానిమల్స్ వస్తున్నాయి, వాటికి ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క నేమ్ ఉంది. సో వాటి నేమ్స్ ఏంటి అన్నీ మొత్తం చెప్తున్నారు. సో ఇది వచ్చేసరికి నిప్పుకోడి. వీటికి కూడా నేమ్స్ ఉన్నాయి, నాకు నేమ్స్ గుర్తులేవు. సో ప్రతి ఒక్కదానికి నేమ్ ఉంది, వాళ్ళన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తా ఉన్నారు రైడ్ మొత్తం. మధ్యలో వెరిబీ రివర్ కూడా బాగా కనిపిస్తుంది. మా ఇంటి దగ్గర నుంచి ఒక 15 మినిట్స్ వాకింగ్లో కూడా వెరిబీ రివర్ వచ్చింది అనమాట. సో వాకింగ్ ట్రాక్ ఉండిద్ది, మొత్తం రివర్ చుట్టూ మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. చాలా బాగుండిద్ది ఆ ప్లేస్. ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. ఇది కూడా జింకలే అంట, కానీ అదొక రకమైన జింకలు, మనకు తెలియదు వాటి పేర్లు. ఇవి రైనోస్, ఖడ్గమృగాలు అంటాం కదా. సో ఇవి 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచి కూడా చూడగలవంట. చాలా ఉన్నాయి ఇవి కూడా ఈ జూలో. నేను ఇక్కడ ఉన్నవన్నీ చూపించట్లేదు, ఎందుకంటే అవి ఆల్రెడీ చాలా మనం చూసే ఉంటాము. క్యామెల్స్ ఉన్నాయి, హార్సెస్ అవన్నీ ఉన్నాయి, కానీ అవేం చూపించట్లేదు. మనము అంతకుముందు చూడనివి కొన్ని, నేను కొత్తగా చూసేవి చూపిస్తున్నాను. జిరాఫీలు ఉన్నాయి, మొత్తం 6 ఉన్నాయి జిరాఫీలు ఇక్కడ. అందులో ఇది పెద్దది, అన్నిటికంటే చాలా హైట్ ఎక్కువ ఉంది ఈ జిరాఫీ. ఇంకా మిగతావి కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఇక్కడ అన్నీ ఒకే ప్లేస్లో ఉన్నాయి చూడండి. ఫస్ట్ అవి పైన అక్కడ తింటుంటే ఏం తింటున్నాయా అనుకున్నాను, తర్వాత అర్థమైంది అక్కడ బాక్సులు కట్టి ఆ బాక్సుల్లో గడ్డేశారు. సో వాటికి తినడానికి కష్టంగా ఉండిద్ది కదా కిందకి తల ఉంచి, సో అందుకని అలా పైకి పెట్టినట్టున్నారు. అండ్ ఇక్కడ ల్యాండ్ కూడా కొంచెం కిందకి కొంచెం పైకి అలా ఉంది, సో వాటికి తినడానికి ఈజీగా ఉండడానికి. దీని పేరు జెస్సీ అంట. ఇక్కడ ఉన్న ప్రతిదానికి పేరుంది, వాళ్ళ పేర్లతో సహా అన్నీ చెప్తున్నారు. అండ్ ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అది కూడా చెప్తున్నారు. జీబ్రాలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ, చూడండి దగ్గరగా చూపిస్తాను. ఎంత దుమ్ముందో అసలు ఇక్కడ అంతా. అండ్ ఇక్కడ రైనోస్ ఉన్నాయి, ఇంకా చూపిస్తాను. సఫారీ రైడ్ కోసం ఇక్కడ చాలా వెహికల్స్ ఉన్నాయి. వాటిలో పెద్ద వెహికల్స్కి ఏమో జిరాఫీ ఎలా ఉండిద్దో ఆ పెయింటింగ్ వేశారు, అండ్ చిన్న వెహికల్స్ కూడా ఉన్నాయి, వాటికి జీబ్రా ఎలా ఉండిద్దో అలా పెయింటింగ్ వేశారు. చూపిస్తాను మీకు చిన్న వెహికల్ కూడా. చిన్న పిల్ల 6 months ఓల్డ్. ఇలా చిన్న చిన్న వ్యాన్స్ ఉన్నాయి, ఒకవేళ ప్రైవేట్గా రావాలన్నా కూడా ఇలా రావచ్చు. అయిపోయింది రైడ్ మొత్తం, అన్నీ నాకు తెలిసి అన్నీ కవర్ చేసేసాము. ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్తున్నాము. సో వెనక్కి వెళ్ళేటప్పుడు కూడా నాకు తెలిసి ఇంత ఎక్కువసేపు ఆపరు, సో జస్ట్ వెళ్ళిపోవడమే ఇంకా. ఇంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.